మాట్లాడుతుండు మిర్యాలగూడల ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోడైతే జై తెలంగాణ అన్నోడైతే తెలంగాణ కోసం త్యాగాలు చేసినోడైతే తెలంగాణ కోసం జైలుకు పోయినోడైతే కేసీఆర్ గొప్పతనం తెలుస్తుంది. ఎంత కష్టపడితే కేసీఆర్ తెలంగాణ తెచ్చిండో తెలుస్తుంది. కేసీఆర్ తెలంగాణ కోసం డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిండు, 2 సార్లు ఎమ్మెల్యేకు రాజీనామా చేసిండు, 2 సార్లు ఎంపీ పదవికి రాజీనామా చేసిండు, ఢిల్లీలో కేంద్ర మంత్రికి రాజీనామా చేసిండు, 5 సార్ల పదవిని గడ్డిపోచలాగా త్యాగం చేసిన మహనీయుడు కేసీఆర్. అంతేకాదు నేను నాయి నరసింహారెడ్డి గారు, సంతోష్ రెడ్డి గారు, ఏ చంద్రశేఖర్ గారు, విజయ రామారావు గారు మేమందరం కూడా రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నాం. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణలో ఉద్యోగాలు రావట్లేదు, మా పిల్లలకు అన్యాయం జరుగుతుందంటే కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ఫోన్ కొడితే 5 నిమిషాల మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ ఆంధ్రోళ్ళ ముఖం మీద కొట్టినాం. మంత్రి పదవులు త్యాగం చేసినాం. 2 సార్లు నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన. తెలంగాణ కోసం ఇదే అక్కన్నపేట రైలు పట్టాల మీద కూర్చుంటే నన్ను అరెస్ట్ చేసి మెదక్ జైల్లో పెట్టింది. ఇది మెదక్ జైల్లో ఉన్న 3 రోజులు నేను ఎందుకున్న జైల్లో? జై తెలంగాణ అంటే తెలంగాణ కోసం కొట్లాడితే ఆనాటి ఆంధ్ర పాలకులు ఇదే మెదక్ జైల్లో పెట్టిండు నన్ను 3 రోజులు. నేను మెదక్ జైల్లో తెలంగాణ కోసం 3 రోజులు ఉన్నా. మీరు ఎప్పుడన్నా కొట్లాడిండా ఈ రేవంత్ రెడ్డి ముఖానికి? ఈ రేవంత్ రెడ్డి రాజీనామా చేయవయ్యా తెలంగాణ కోసం అంటే జిరాక్స్ కాగితం పంపిండు. ఒరిజినల్ పంపితే ఆయన తేడా ఆమోదిస్తాడో స్పీకర్ అని జిరాక్స్ కాగితం పంపిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. ఒకసారి తెలంగాణ ఉద్యమకారులు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తామంటే తుపాకీ గురిపెట్టి ఎవర్రా జై తెలంగాణ అంటారు అని చెప్పి తుపాకీ గురిపెట్టిన రైఫిల్ రెడ్డి ఈయన తెలంగాణ గురించి జాతిపిత అంటే నీకు తెలుసా? కేసీఆర్ పదవి త్యాగాలు కాదు, ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్. ప్రాణాన్ని కూడా వదలడానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిండు కదా. కేసీఆరే తెలంగాణ లేకపోతే నువ్వు ఇలా కుర్చీలో కూర్చుందు అదే ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు దాక్కుంటే వాళ్ళ కిందనే తిరుగుతూ నువ్వు. ఇవాళ తెలంగాణ వచ్చింది కనుక నువ్వు ఆ కుర్చీలో కూర్చోగలిగినవు. ఇవాళ కేసీఆర్ లేకపోతే నువ్వు ఆ కుర్చీలో కూర్చుంటావా? నువ్వు తెలంగాణ రాకపోతే నీకు పీసీసీ పదవి వచ్చినా నువ్వు 50 కోట్లు పెట్టి పీసీసీ ప్రెసిడెంట్ పదవి కొనుక్కున్నావు. నేను చెప్పలే, మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. తొక్కుకుంటా కాంగ్రెస్ వాళ్ళను తొక్కుకుంటా కుర్చీలో కూర్చున్నా నువ్వే చెప్తావు. మేము అట్లా కాదు, త్యాగాల మీద తెలంగాణ తెచ్చిన వాళ్ళం.